ఒకప్పుడు కుక్కలు దాస్తే ఎసుంటోళ్ళు దాదేదంటే బాగా డబ్బులు ఉన్నోళ్ళు దాదుకునేది. ఎందుకంటే అలా డబ్బులు వాడు ఎత్తకపోతాడేమో అని జర కావల కోసం. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నోళ్ళు, కోట బంగ్లాలు ఉన్నోళ్ళు వాళ్ళు కూడా దాదుకునేది. ఎందుకు దొంగల భయం కోసమని కుక్కలు దాదుకునేది. గిదైతే వాస్తవం. కానీ ఈ మధ్యలో పాడైపోను పేషన అయిపోయింది కుక్కల దాదుకునుడు. ఇంట్లో డబ్బల బియ్యం లేకున్నా కానీ పక్కపొంటి చేతిలో కుక్కు ఉంటే అదో పేషను. అవునా కాదా? నువ్వు ఎన్ని లక్షలు పెట్టి కుక్కని కొన్నా కానీ తన మూత్రం తాను నాకే స్వభావం ఉన్న జీవి ఏదన్నా ఉందా అంటే అదొక కుక్కనే. నువ్వు 10 లక్షలు పెట్టి కుక్క తెచ్చినా కానీ మూత్రం పోసేటప్పుడు తన మూత్రాన్ని తన నాలుకతో నాకుతుంది. కుక్క నాలుక మీద ఉన్నన్ని లాలాజలాలు దాదాపుగా ఏ జంతువు పైన ఉండేయట, ఏ జీవి నాలుక మీద కూడా గంత లాలాజలం ఉండదట. ఆ జలంలో లక్షల క్రిములు ఉంటాయట కుక్క నాలుక మీద. ఇక సక్కన నాలుకను పట్టుకొని బుజ్జి కన్నా లొటపీసు ఆసుపత్రి అని ముద్దాడతాం. అవునా కాదా? ఈ ముచ్చట ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాయంటే హైదరాబాద్లో మధురా నగర్ అంట. మధురా నగర్లో ఓ పొరగాడు ఏం చేసిండు, పెళ్ళి అయినోడే కానీ పెళ్ళి అయింది, భార్య ఇచ్చిపెట్టి ఒంటరిగా కాపురం పెట్టిండు. ఒక 5-6 ఏళ్ళు ఆయనట. ఏపీకి వెళ్ళి వచ్చిండు, పట్టణంలో బతుకుతున్నట. ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటుండు. ఆయన ఒక సకదాన కుక్కను దాదుకుంటుండు. ఆ కుక్కను దాదుకునే క్రమంలో ఏమైంది, రోజు ఇక ఆయన పక్కపోయింటే పద్ధతంట. ఇక ఆయనకి మరి ఆయనకేం సోకో పాడైపోను. పక్కపోయింటి కుక్కల పంటే అందం ఉంటుంది. అది పాడై పెళ్ళి అయినోడికి పెళ్ళ ఉంటే అందం, లేకపోతే కన్న పిల్లలు ఉంటే అందం. కానీ కుక్క అంటే బలే సోకంట. పండుకుండు. గట్టి ఆరోగ్యం బాగాలేక నిన్నమన్న దవాఖానకు పోయినట్ట. పోయి 4-5 రోజులు చూపించుకొని వచ్చి రాత్రి పండుకున్నట. ఇక పొద్దుగాల పోయి తలుపు తీద్దామని దోస్తుగాడు పోయి తలుపు కొడితే ఓ పైకి తలుపు తీస్తలేడు. అరే ఏమాయా అని చిన్న దర్వాజా వల్ల కొట్టినట. దర్వాజా వల్ల కొట్టి చుట్టుపక్కల వాళ్ళు అంతా పోయి చూస్తారు కల్లా సార్వి 2 మర్మాంగాలు కడకన కొరికేసిందట. మొత్తం ఈయన డైర్ మొత్తం రక్తమే, ఆ కుక్క మూతి మొత్తం రక్తమే. రక్త బండాలం 7 కాడికి కొరికి నలివి క్యాంకిసి పెట్టిందట. చచ్చిపోయింది దెబ్బకే. పేరు పవన్ కుమార్. అవునా పవన్ కుమారు? సరే పవన్ కుమార్ అని చచ్చిపోయాడు. కానీ కుక్కల దాత్తోళ్ళు ఈ కుక్కలు నాశనం అయిపోను. దేశం మీద వీడికే గల్లీకి 10-20 కుక్కలు ఉన్నాయి. గుర్రాలు ఉన్నట్టు ఉన్నాయి కుక్కలు పాడైపోను. ఇవన్నీ కాదని ఇంక సపరేట్గా కుక్కలు దాదుకొని టామీ, బేబీ, గజ్జి, బుజ్జి, లొడపీసు, మాస్పత్రి అని పేర్లు పెట్టుకుంటా అవి చదువుకుంటుంటే ఎప్పుడెప్పుడు పిల్లలు ఇప్పటికీ కుక్కల దాడిలో వచ్చిన వాళ్ళు ఎంతోమంది. అయినా కానీ జనాలకు ఇగనన్నా తిరిగి వచ్చి పాడైతలేదు. కుక్క వల్ల లుక్సానే తప్పితే పాయిద అయితే ఉండదు. అది ఎవరికి ఉండాలి? కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకు జర్రంతా కాపల లెక్క ఉండేది. అది ఎప్పుడో రాజుల కాలంలో ఉండేనట కుక్కలో. ఏది ఈ కోటగుంబాలు అలా పెట్టుకునేటివి. దాన్ని తీసుకొచ్చి ఏకంగా బెడ్రూమ్లా, పూజ గదిలా పెద్ద 30-40 లక్షలు పెట్టి కారు కొంతాడు. ఆ కారులో ఆ కుక్కకు సపరేట్ సీటు. అందమైపోయింది. అది పాడైపోను. దాని బుద్ధి అది చూపించుకుందా లేదా? అది నోరలేని జీవేనే. అది ఏమంటారు క్రూర మృగాలలో అదొక మృగమేనా? అవునా కాదా? కుక్క కరిస్తే రోగం రాదా? దాని బుద్ధి అది చూపించింది. మరి దానికి ఏడ పానం పెసికిందో ఏం కథనో. పన్నోని వెంటనే మర్మాంగాలు ఉరికేసరికాల తెల్లాలేసరిగా చచ్చిపోయిండు. జర మానుకోరా కుక్కలు పాడైపోను. ఏం కుక్కలు ఇదంతా కుక్కలు? గాలి దీపం పెట్టి దేవుడాన్ని మొక్కితే ఆగుతుందా? ఏ దేవుని మొక్కినా ఆగదు. గాలి పెట్టిందే గాలినా. గజవంటిది పండుకొని పక్కల కుక్కను వండ పెట్టుకుంటే మరి దాని పని చేసింది. ఇక ఒక్కొక్క ఆడమైతే అమ్మ ఆ కుక్కతోటి ఒకటే ముతంతా నాకుపించుకుంటుంది, చెంపలన్నీ నాకుపించుకుంటుంది. ఇక ఒక్కో పొరగాడైతే మొత్తం తన తీర పువ్వులకెళ్ళి కలిపి మరి దానికో ముక్క, నీకో ముద్ద, నాకో ముద్ద, నీకో ముద్ద, నాకో ముద్ద. కుక్క నాలుక మీద ఉన్న క్రిములు ఏ జీవి మీద ఉండేయంట. ఇది సైన్స్ ప్రకారంగా డాక్టర్లు చెప్పిన ముచ్చట, నేను చెప్పే ముచ్చట అయితే కాదు. అందుకోసమని కుక్కలు దూరం పెట్టి ఉపాయం చేయాలి. ఎందుకు అందరిపై కుక్కలు పాడైపోను.